హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే మార్నింగే బట్టలన్నీ నానబెట్టేసానండి. ఎప్పుడు బట్టలనేది నాకు పెండింగ్ ఉంచుకోను. డైలీ ఉతికేస్తాను. నాకు ఎప్పుడు ఎండ ఉన్నా లేకపోయినా చూసుకొని క్లైమేట్‌ని బట్టి క్లీన్ చేసేస్తాను. ఇక్కడైతే చిన్న మొక్క తీసుకున్నాను. 1 మంత్ అయింది. ఇదైతే మళ్ళీ ఒక పక్కనంతా కొమ్మలా వచ్చింది. చాలా బాగుంది కదా! దానికి చిన్న బడ్ కూడా వచ్చింది. ఇవైతే ఆరెంజ్ తొక్కలు మొన్న తీసుకున్న ఫ్రూట్స్‌కి ఎండబెట్టేసాను. ఎండైతే సగం సగం వస్తుంది మాకు. సరిగ్గా ఎండట్లేదు. బట్టలు కూడా చాలా సేపు తర్వాత ఆరుతున్నాయి. ఒకవేళ ఆరినా కూడా చల్లగా అయిపోతున్నాయి ఈవినింగ్ అంతా. ఎండ అయితే చాలా తక్కువ అనిపిస్తుంది. ముందు కన్నా మనకి ఎండ అనేది ఇప్పుడు ఈ సీజన్‌లో తక్కువ ఉంటది కదా! చలిగాలుల వల్ల అస్సలు బట్టలైతే ఆరవు. ఇలా ఉంది మాకైతే క్లైమేట్ ఇక్కడ. ఇక్కడ ఏంటంటే కిచెన్‌లో చేయాల్సిన చాలా పనుంది ఇంకా. ఎందుకో ఎన్నిసార్లు సర్దినా కూడా నాకైతే క్లమ్జీగా అనిపిస్తది. వాడని సామాన్లు, వాడేవి అన్నీ ఒక చోటే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది. కానీ అన్నిట్లోనూ ఫుల్ చేసి ఉంచాను. సరుకులు అలా ఉంటాయి. బట్ వాడనివైతే ఒక సైడ్ ఉంచేసాను. అక్కడ చూడండి పైన పింక్ డబ్బాలన్నీ ఉన్నాయి కదా! అవి కూడా వాడుతున్నాను. బట్ ఇక్కడ పైనున్న అటక మీద ఉన్న సామాన్లయితే వాడను. అవి అన్నీ కట్టేసి పక్కన పెట్టేసాము బాక్సుల్లో పెట్టి. అక్కడ కూడా వాడే సామాన్లున్నాయి. కొన్ని కొత్తవి కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ వాడని బకెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ప్లేస్ అయితే లేదు మాకు. ఉన్న ప్లేస్ అంతా నిండిపోయి ఉంది. ఇటు సైడ్ అయితే మాకు ఇంకో సైడ్ కూడా ఇలా ఉంటది. ఇక్కడ కూడా డైలీ యూజ్ చేసే సామాన్లు ఉంటాయి. ఇక్కడ అలాగే డబ్బాలు కూడా ఉన్నాయి. పిండి, పప్పు అలాంటివన్నీ పెడుతూ ఉంటాము. ఇక్కడ హాట్ బాక్సెస్, ప్లాస్టిక్ సామాన్లు అన్నీ పెట్టుకుంటాను. ఇక్కడ ఇంకా డైలీ వాడే కడాయిస్ అలాంటివన్నీ ఉంచాను ఒక సైడ్ అంతా. నాన్ వెజ్‌వి సపరేట్, వెజ్‌వి సపరేట్ అలా ఉంచుకుంటాను. ఇక్కడ మధ్య ర్యాక్‌లో అయితే చిన్న ర్యాక్‌లో కారం పొడులు అలాంటివన్నీ పెట్టాను. ఇక్కడైతే ఆయిల్‌కి సంబంధించినవి పెట్టాను. ఇక్కడ కూడా అంతే. మనకు కావాల్సినవన్నీ మసాలా సామాన్లు చిన్న చిన్నవి అలాంటివన్నీ ఉంచాను. ఏవి ఎక్కడ పెట్టినా డైలీ వాడడం వల్ల నాకు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాను. మళ్ళీ సర్దడమే 10 రోజులకోసారి ఖచ్చితంగా సర్దుకోవాల్సొస్తది. ఇలా ఉంది ప్రెజెంట్ ఏవి సర్దలేదు. ఎన్నిసార్లు సర్దినా అవి క్లమ్జీ అయిపోతూనే ఉంటాయి. వంటిల్లంటే అంతే కదా! ఎవరికైనా అంతే. ఇవైతే డైలీ యూజ్ చేసేవి. టీ, కాఫీలు తాగడము, చిన్న చిన్న బౌల్స్ అలాంటివి కూరలు వేసుకోవడానికి అలా పనికొస్తుంటాయి కదా! అందుకే అక్కడ ఉంచుకుంటాను నేనైతే. ఈ చిన్నవి కూడా అంతే. ఏదైనా వెజిటబుల్ కడగడానికి అన్నీ ఉంటాయి. అలాంటివన్నీ వాడతాను. ఇంక ఇక్కడ బిందెలు కూడా 2 పెట్టేసాను. వాటర్ ఎప్పటికప్పుడు పట్టుకోలేక అన్నీ ముందే పట్టేసి పెడతాను. ఎప్పుడొస్తాయో ఎప్పుడు రావో తెలీదు కదా! మంచినీళ్ళు. ఇక్కడ ఏంటంటే సాంబార్ కోసం నేను పప్పుని ఉడికించేసి పక్కన ఉంచేసాను. దాన్ని మళ్ళీ పెద్ద కుక్కర్‌లోకి వేసి వాటర్ వేసి ఈ వెజిటబుల్స్ వేసి చేద్దాం అనుకున్నా ఈరోజు. ముల్లంగి నేను ఇక్కడ వాడుతున్నా ఈ మధ్యన. క్యారెట్, ముల్లంగి ఇంకా బీన్స్ కూడా కాంబినేషన్ 3 ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! అవన్నీ కట్ చేశాను. ఎప్పుడు 1, 2 వేస్తాను. ఇలాంటిది ఈసారి నాకు ముల్లంగి దొరికింది. బావుంటది సాంబార్లో అయితేనే తినగలమని దాన్ని బాగా కట్ చేసేసి పప్పు ఉడికించేసి అందులోకి ఇంకా కారం పొడి, పసుపు అన్నీ వేసాను. ఫస్ట్ క్యారెట్ వేసుకుంటాను నేనైతే. త్వరగా ఉడకదు కదా! తర్వాత అది కొంచెం ఉడికాక మళ్ళీ నేను ఈ బీన్స్ వేసుకున్నాను. ఒక్కోటి ఒక్కోసారి వేసి ఉడికించుకుంటాను. ఎంత ఉడికించినా అవేమి ఉడకవు బాగా. అందుకని లాస్ట్‌లో ఇంక నేను ఈ ముల్లంగి వేసాను. కొంచెం సగం సగం ఉడికాయి అన్నాక. ఇవి ఉడికేసాక నాకు టైం పడతది కదా! ఈలోపు నేను వేరే వర్క్ కూడా చేసుకుంటున్నాను ఒక పక్కన. ఇవి బాగా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో ఉడికింది ఆల్రెడీ. ఇంకా ఉడికేసాక దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ వేసుకున్నాను. ఇంకా నేను బాగా ఉడికాక అందులోకి సాంబార్ పొడి, లాస్ట్‌లో ఉప్పు వేస్తాననమాట మామూలుగా. ఫస్ట్‌లోనే ఉప్పు వేయనండి నేను. చూడండి బాగా మరుగుతుంది కదా! ఇప్పుడు నేను ఇక్కడ సాంబార్ పౌడర్ వేస్తున్నాను. నాకైతే సాంబార్ పొడి వేయకపోతే అది టేస్ట్ అనిపించదు. అందులోకి కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను. ఇంక ఇది బాగా మరిగాక పులుపు అనేది నేను ముందే వేయను. లాస్ట్‌లో టమాటా కూడా లాస్ట్‌లోనే వేసుకుంటాను. దించే ఒక 5, 10 మినిట్స్ ముందర ఇక్కడ చింతపండు పులుసు కూడా వేసుకున్నాను. ఉడికాక ఇక్కడ బాగా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అది కూడా ఒక 2 మినిట్స్ అలా వదిలేసి ఇక్కడ పోపు పెట్టేసాను. ఇంక అంతే ఉడికిపోయింది కదా! పోపుకి అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. ఆనియను, వెల్లుల్లి కూడా వేస్తాము మేము. ఇలా బాగా ఫ్రై చేశాక ఆ పప్పుని ఇంకా అందులోకి వేసాను. అది అక్కడ అయిపోయింది ఇంకా సాంబారు. ఇదైతే నాకు పెద్ద ప్రాసెస్సే. సాంబార్ నేనైతే ఇలాగే చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటది. ఇక్కడ మొన్న పళ్ళు తెచ్చామండి. ఇవైతే అసలు ఆరెంజెస్ అస్సలు బాలేవు. టేస్టీగా లేవు. సగము అంటే పండితే సగం పండలేదు. అది కూడా పుల్లగా ఉన్నాయి. టేస్ట్ అసలు ఇలాంటి ఆటోలో అమ్ముతారు కదా! అలాంటివి తీసుకున్నాను నేను.
ఒక కేజీ వచ్చి 50 రూపీస్. అలాంటి చోట కొనడం వేస్ట్ అని నాకు తెలిసింది. తీసుకున్నాక అస్సలు బాగాలేవు, టేస్ట్ అయితే అన్నీ పోయాయి అన్నమాట, హోల్స్ పడి ఉన్నాయి. ఈ కేక్ ఏంటంటే ఇది నార్మల్గా క్రీమ్ కేక్ కాదు, నార్మల్గా స్నాక్స్ కోసం తెచ్చిన కేకు. ఇక్కడైతే చిన్నప్పుడు నాకు ఎంతో ఇష్టమైన సోన్ పాపిడి అంటారు కదా, అది నాకు ఇక్కడ బాక్స్లో దొరికింది. అదే చూస్తున్నాను, తీసుకున్నాను. బయట బేకరీలో దొరికితే చాలా బాగుంది, అదే చూస్తున్నాను ఎంత టేస్టీగా ఉందో. చిన్నప్పుడైతే ఇలాగే తినేదాన్ని. ఇప్పుడైతే అన్నీ బర్ఫీల్లాగా వస్తాయి కదా బాక్సుల్లో, దానికన్నా ఇది చాలా బెస్ట్ అండి. ఇది నైటు మేము వెజిటేబుల్ బిర్యానీ లాగా ఆలుతో బిర్యానీ చేస్తాను, మీల్ మేకర్ ఆలు వేసి. చిన్న ప్రాసెసే ఇది, ఎక్కువ వీడియో తీయలేదు నేను. అంటే అంతకుముందు చూపించాను కదా, ఇంకా మళ్ళీ ఎందుకని జస్ట్ తిన్నప్పుడు మాత్రం అలా తీసాను అంతే. ఇంకంతే. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.